ఈరోజు మామిడికాయ పులిహార. ఈ పులిహార టిఫిన్కి కానీ స్నాక్స్ కానీ గుళ్ళో అమ్మవారి నైవేద్యం కానీ ఫంక్షన్లకు కానీ ఎలా అయినా కూడా ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. పులిహారకి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత వేరుశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. మంచిగా వేగాలంటే సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అవి చిటపట అనేటప్పుడు 1 స్పూన్ ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, 4 మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న అల్లం జీడిపప్పు, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, పసుపు అన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత మామిడికాయ తురుము 1 కప్పు మామిడికాయ తురుము పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్లు పచ్చికొబ్బరి తురుము జస్ట్ వేయించుకుంటే చాలు. 1 అర స్పూను ఇంగువ వేసేసుకొని బాగా ఉడకబెట్టుకున్న రైస్ని బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దించుకొని మొత్తం ఒకసారి టాస్ చేయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి అంతా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దండిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ టాస్ చేయాలి. చల్లారిన తర్వాత చేతితో కలుపుకుంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడే ఒకసారి ఉప్పు పులుపు అన్నీ సరిపోయేలా చూసుకొని ఇప్పుడే ఉప్పు సరిచేసుకోండి. అంతే, డన్. మామిడికాయ పులిహార రెడీ. ఈ మామిడికాయ పులిహార మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.